బ్రేకింగ్ న్యూస్. ఫామ్ హౌస్ లో క్యాసినో కోడి పందాల నిర్వహణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. హైటెక్ సిటీలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులను తొలుత సెక్యూరిటీ సిబ్బంది బయటనే ఆపేశారు. పోచంపల్లి ఇంట్లో లేరని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులను లోపలకు అనుమతించారు. గతంలో పోచంపల్లికి నోటీసు ఇవ్వగా న్యాయవాదితో సమాధానం పంపారని పోలీసులు చెప్పారు. ఈసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో కోరామని పోలీసులు తెలిపారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఇంతకుముందు మా పోలీస్ స్టేషన్లో మొయినాబాద్ లిమిట్స్లో 80/25లో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకు వాళ్ళు కౌన్సిల్ గారు వచ్చి అపీర్ కావడం జరిగింది. డాక్యుమెంట్స్ ఇవ్వడం కొద్దిగా పర్సనల్గా ఇప్పుడు అపీర్ కమ్మని ఇంకో నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ లేని వల్ల వాళ్ళ గోడకు పంచుల సమక్షంలో అతికించి నోటీసు వాళ్ళ పిఏ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు అంటే ఆల్రెడీ లీజ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, దాంట్లో కొన్ని ఏమన్నా సందేహాలు మాకు ఉన్నాయి కాబట్టి దాన్ని విచారణ భాగంగా అడగడం జరుగుతుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైటెక్ సిటీలో ఉన్నటువంటి అపర్ణ ఆర్చిడ్స్ విల్లా నెంబర్ 17లో ఉన్నటువంటి ఆయన నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ఎందుకంటే నివాసంలో అతను అందుబాటులో లేని సందర్భంలో పోలీసులు గోడకి నోటీసులు అంటించిన పరిస్థితి. అయితే మొయినాబాద్ తల్కట్టా గ్రామంలో ఉన్నటువంటి 10 ఎకరాల పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన స్థలంలో ఇటు కోడి పందాలు అక్రమంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లుగా కూడా మొయినాబాద్ పోలీసులు విస్తరించిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 64 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. గేమింగ్ యాక్ట్తో పాటుగా ఇటు క్రుయాలిటీ ఎనిమల్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ కేసులో గతంలో కూడా ఓసారి పోలీసులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు అది ఆ స్థలం పూర్తిగా ఆ ఫామ్ హౌస్ పూర్తిగా లీజుకి ఇచ్చానని చెప్పి లీజ్ డాక్యుమెంట్స్ కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి న్యాయవాదులు ఆ లీజ్ డాక్యుమెంట్స్ కూడా సమర్పించిన పరిస్థితి పోలీసులకు. కానీ వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలి. ఈ కేసులో మరికొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఒకసారి ఈ నోటీసులను కూడా పరిశీలిస్తే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిఎస్ మొయినాబాద్ వాళ్ళు సెక్షన్ 35 ఆఫ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 3తో పాటుగా మరికొన్ని సెక్షన్లు కూడా ఇందులో మెన్షన్ చేసిన పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ కేస్ నెంబర్ 80/2025 డేటెడ్ 11 November 2 ఫిబ్రవరి 11వ తేదీన అండర్ సెక్షన్ 3-4 గేమింగ్ యాక్ట్తో పాటుగా ఇటు సెక్షన్ 11 క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం కూడా నోటీసులు జారీ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇందులో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఎన్సీఆర్ డైరెక్టెడ్ టు అపియర్ బిఫోర్ మీ బిట్వీన్ 11 AM to 5 PM. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఈ కేసులో మరికొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఫామ్ హౌస్ పూర్తిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించింది అని పూర్తిగా కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారు? రేపు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు మొయినాబాద్ పోలీసులు హాజరు కావాలి. కొన్ని ఇందులో వారికి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ ఇప్పటికే కోడి పందాల నిర్వహణ ఇటు బెట్టింగ్స్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు రెడ్ హ్యాండెడ్గా దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అన్న అంశాలను కూడా పోలీసులు ప్రశ్నించున్నారు. మరి రేపు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరవుతారా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.